హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవ్లీస్ కిచెన్. ఈరోజు మనం గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా గుత్తి వంకాయ కర్రీ కోసం వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక దీనికోసం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో గరం మసాలా స్పైసెస్ యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి. పీనట్స్, పాపీ సీడ్స్ ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి. డ్రై కోకోనట్ పౌడర్, సెసమి సీడ్స్ యాడ్ చేసుకుని అన్నీ ఒకసారి రోస్ట్ చేసుకున్నాక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటోస్, టామరెంట్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్, జీరా అండ్ ధనియా పౌడర్, సబ్జీ మసాలా, సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ని వంకాయలో మసాలా అంతా పట్టించాలి. మసాలా పట్టించాక ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వంకాయల్ని ప్లేట్లో తీసుకుని అదే ఆయిల్లో కర్రీ లీవ్స్, ఈ మసాలాను కూడా యాడ్ చేసుకుని ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వంకాయలను కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నాక వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. ఈ గుత్తి వంకాయ కర్రీ తయారు చేసుకోవడం. లాస్ట్లో కొరియాండర్ వేస్తే అంతే, వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.